చూడమ్మాయి, అంతగా ప్రాడుకోవాలనుకుంటే ఏ బాత్రూమ్ లోనో ఏ వంటగదిలోనో ఒంటరిగా ప్రాడుకో. అంతేగ్రాని మొగుడితో కలిసి డ్యూయెట్లు ప్రాడుకున్నావు అనుకో, అతగాడికి నువ్వు అలసైపోతావు. భర్తకు అలసైపోవడం తప్పున్నారా? అలుసైపోతే నిన్ను అసలు లెక్క చేయడు, నీకు అసలు విలువే ఇవ్వడు. అతని చేతిలో క్రియిస్తే ఆడే బ్రహ్మలాగా మిగిలిపోతావు. అలాగా? అయితే ఇక నుంచి డ్యూయెట్లు పాడను వదినా. చూడమ్మాయి, మృగుడంటే మృడులు వేసేవాడని అర్థం. పెళ్లినాడు మెడలో సింపుల్ గా మృడంటే మృడుములే వేస్తాడు. ఆ తర్వాత రోజుకొక ముడి వేసి మెడని బిగిస్తాడు. ఆ ముడి వేసినట్టు అనిపించదు, కనిపించదు. అంతెందుకు, అతనితో రాత్రి నువ్వు డ్యూయెట్ ప్రాడావు అంటే అది అతని ముడి ప్రభావమే. ప్రతి మృగాడు రాత్రి తన భార్యతో డ్యూయెట్లు ప్రాడటం, ప్రగలో అమ్మాలకు రాలేదు ముందు బ్రీట్లు వేయటం. బ్రీటా అంటే ఏమిటి? రొత్తు వదిలేసి వదిలేస్తే బీటు వేయడం ఏంటి? ఈ బ్రీటు వేయడం అనేది ఇప్పటికి రాదు. పూర్వం మృణులు అప్సరసల కోసం అడవుల్లో వృంటి క్రాల మీద నిలబడేవాళ్ళు. ఆ తపస్సు కదా? ఆ తపస్సే ఇప్పుడు బ్రీట్ అయింది. కాలేజీల మురిందు బస్ స్టాపుల్లోనూ అందమైన ఆడది కనిపిస్తే ప్రతి మృగడు బ్రీట్ వేస్తాడు. ఆ సంగతి మనకెలా తెలుస్తుంది? సిఐడీని పెట్టుకుంటే తెలుస్తుంది. సిఐడీనా? వాళ్ళెక్కడ దొరుకుతారు? బ్రిజులు వేస్తే వస్తారు. విజిలా? నాకు రాదే. రాకువచ్చు కదా. నమస్కారం అండి అమ్మగారు. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం అమ్మా. దండాలండి. వ్రీళ్ళ అనకు, వ్రీళ్లే స్రందున గృందున ఉంటారు. వ్రీళ్ళని మించిన శ్రీయేడులు ఈ భూమి మీదనే లేరు. వీళ్ళంతా నీకెలా తెలుసు? నేను ఏ ఊరు వ్రీళ్ళినా బ్రస్సు ద్రగంగానే వ్రీళ్ళను మృందు పరిచయం చేసుకుంటాను. ఈమె వ్రీది తిరుగుతూ ఐస్ ఫ్రూట్లు అమ్ముతుంది. ఈమె ఆడపిల్లల కాలేజీ ముందు బ్రటానీలు అమ్ముతుంది. ఈమె ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్ముతుంది. ఈమె బీచ్ల్లోనూ పార్కుల్లోనూ సినిమా హాల్ల ముందు పూలు అమ్ముతుంది. ఆ ఫోటోలో ఉన్న అయ్యగారిని చూడండి. వారు ఎక్కడ అల్లరి చిల్లర పనులు చేసినా వెంటనే వచ్చి అమ్మగారికి చెప్పండి, డబ్బులు ఇస్తారు. చేస్తామండి, ఇయ్యాలే దిగిపోతామండి పనిలోకి. వెళ్ళండి. అమ్మా, రిచ్ డ్రెస్ నువ్వు వ్రయించావా తల్లి? చిచి, ఈ ఒత్తు భాష నాకు వచ్చేస్తుందేమిటి కర్మ. నీలాంటి ఆడది ఇంటికి ఒక్కతుంటే మగవాళ్ళందరూ టోటల్గా సన్యాసులు కలిసిపోవాల్సిందే. వస్తున్నా. సరదా, ఎలా ఉంది డ్రెస్? ఇదేమిటండి గోను సంచి? బ్రీఫ్ కేస్ అది? అది ఉంది, కానీ ఈ డ్రెస్ కి మ్యాచింగ్ గా బాగుంటుందని ఇదే పట్టుకొచ్చాను. సంతోషించాను, ఇవ్వండి. ఏమండి, ఈ డ్రెస్ ఎలా ఉంది? బ్రెస్ట్ గా ఉంది. ఆ ఒక్క అక్షరం ఒత్తకుండా ఉంటారా దయచేసి? ఏ బ్రెస్ట్ గానే ఉందిగా. అబ్బో, ఏమిటండి? ఏమీ లేదు. ఆ బ్రీఫ్ కేస్ వస్తా. అలా ఉండాలి భర్త అంటే. చూసినట్టు చెప్పగలగానమ్మా, ఆయన మనసులో ఏముందో ఏం చెప్పగలనమ్మా. ఈ డబ్బులు తీసుకుని ఇక్కడ నువ్వు వెళ్ళు. చెప్తామమ్మా, వెళ్ళొస్తాను. చూసావా అమ్మాయి, శ్రీయేడుల వల్ల మనకెంత లాభమో. నీ ఆయనకి రాదులేమ్మా, ప్రతి మృగాడు అంతే. గడప ద్రాటితే చాలు, కట్టుకున్న దానికంట్లో క్రారం కొట్టినట్టే లెక్క. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ద్రోసుడు మల్లెపూలు తెచ్చి ప్రేమ ఒలకపోస్తాడు. ప్రేమ